ఆర్టీసీ బస్సులల్లో చిన్నపిల్లలకు టికెట్లు తీసుకోలేదని చిన్న చిన్న పంచాయతీలు జరుగుతుంటాయి కదా. నా కొడుకు 5 ఏండ్లే ఉన్నాయని తల్లి అంటే లేదు 10 ఏండ్లు లెక్క కనిపిస్తున్నాడు, టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పి కండక్టర్ గొడవకు దిగుతాడు. సేమ్ అట్లాంటి పంచాయతీ విమానంలో జరిగితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మస్తు గమ్మత్తుగా ఉంటుంది కదా. అచ్చం ఇట్లాంటి ముచ్చటే శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. జనవరి 26వ తారీఖున ఒక లేడీ, ఆమె కొడుకు, 2.5 ఏండ్ల వయసున్న ఆమె మనవడు ముగ్గురు కలిసి ఈ విమానాశ్రయానికి వచ్చిర్రు. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఆ తర్వాత విమానం ఎక్కిర్రు, వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. ఇంతలోనే ఇంకో ఆయన విమానంలోకి వచ్చి ఆ చిన్నపిల్లగాని 2.5 ఏండ్ల పిల్లగాని కూర్చోబెట్టిన ప్లేసు నాది అని చెప్పి గొడవకు దిగిండు. అట్లెట్లా మేము కూర్చోబెట్టినాం ఈ పిల్లగాన్ని, సో ఈ సీటు మాది అని చెప్పి ఈ తల్లి కొడుకులు ఆయన మీదకి రివర్స్ అయ్యారు. ఇంతలోనే ఎయిర్ హోస్టెస్ వచ్చింది. చెక్ చేయగానే అసలు విషయం బయటపడ్డది ఏంటంటే ఈ 2.5 ఏండ్ల పిల్లగానికి వాళ్ళిద్దరు టికెట్ తీసుకోలే. ఏమున్నా తల్లి కొడుకు ఇద్దరే తీసుకున్నారు, మనవనికి టికెట్ తీసుకోలే. అగో అదేంది అని చెప్పి ఎయిర్ హోస్టెస్ అడిగితే ట్రైన్లో బస్సులో 2.5 ఏండ్ల పిల్లలకు టికెట్ లేదు కదా, మేము విమానంలో కూడా అట్లనే ఉండదేమో అనుకొని ఎక్కినాం అని చెప్పారు. దాంతో ఆమె వాళ్ళ ముగ్గురిని కిందికి దించి పోలీసులకు పట్టించింది. పోలీసులు కూడా అదేంద్రా భయ్ అట్లెట్లా ఎక్కిర్రు, ఇది బస్సు ట్రైన్ కాదు కదా, విమానం కదా, ఎవరు చెప్పలేదా మీకంటే మాకు ఎవరు చెప్పలేదు, మేము ఒక ఆయన్ని టికెట్లు బుక్ చేయమని అడిగితే టికెట్లు బుక్ చేసిండు 2, ఈ పిల్లగానికి టికెట్ల విషయం మేము చెప్పలేదు, ఆయన అడగలేదు, ఎందుకంటే బస్సులో ట్రైన్లో ఉండవు కదా అట్లనే అనుకొని వచ్చినాం అని సమాధానం చెప్పిండ్రు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గర ఎక్కడ ఈ పిల్లగాన్ని ఎవరు గుర్తించలేదు. ఇది ఇంకా దారుణమైన విషయం కదా. ఫైనల్గా ఏమైందంటే పోలీసుల ఎంక్వైరీలో కూడా వీళ్ళకి తెలవకనే ఎక్కిర్రు అని చెప్పి తేలిందంట. దాంతో తెలవక చేసిన తప్పు కాబట్టి ఎట్లాంటి కేసు నమోదు చేయకుండా హెచ్చరించి ఇంటికి పంపించేసిర్రు. ఇట్లా ఇలా ఫ్లైట్ జర్నీ క్యాన్సిల్ అయిపోయింది.